మేడం ఈ సంవత్సరం 18,000 పడకపోవడానికి కారణం ఏంటి? లేట్ చేయడానికి కారణాలు ఏం లేవు. గవర్నమెంట్ నుంచి డబ్బు పడింది. మీరు కూడా బ్యాంక్స్ తో చెక్ చేసుకోవచ్చు. నాకు ఈ సమస్య 2-3 చోట్ల వస్తే నేను వెంటనే ఎల్డిఎం గారితో పీడీ డిఆర్డిఏతో కూడా మాట్లాడ్డాం. అయితే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ప్రయారిటీలో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు మైనారిటీస్కి సంబంధించిన గ్రూపులన్నిటికీ ఒకటి ఇచ్చుకుంటూ వచ్చారని, రెండవది ఈ మిగతా గ్రూపులన్నిటికీ ఈ వారంలో డిస్ట్రిబ్యూట్ చేస్తారని వచ్చింది. అకౌంట్లో అయితే డబ్బులన్నీ పడ్డాయి అనేది నా పూర్తి సమాచారం. మీరు కూడా చెక్ చేయొచ్చు. రెండవది ఏంటంటే సాధారణంగా బ్యాంక్స్ ఏం చేస్తారంటే ఇది ఇయర్ ఎండింగ్ కాబట్టి కొంత వాళ్ళకి ఆర్బీఐకి సంబంధించిన వాళ్ళకి కూడా కొన్ని ప్రెజర్స్ ఉంటాయి. అంటే అకౌంట్స్లో డబ్బులు ఉంచడం కానీ ఇంకొకటి కానీ వాళ్ళకి పాయింట్స్ ఒకటి యాడ్ అవుతుంటాయి మేనేజర్స్కి. అది అందుకోసం కూడా కొంచెం ఆపి నిలుపుదల పెట్టి ఉండొచ్చు. అయినా మళ్ళీ నేను చెక్ చేసి అంతా క్లియర్ చేయించడానికి నా కృషి చేస్తాను. మేడం మీరు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అభ్యర్థిగా హిందూ నమ్మే వాళ్ళుగా మీరు అంటే ఈ పార్టీ పూర్తి స్థాయిలో క్రిస్టియానిటీ పార్టీ అయిపోయింది. ఎక్కువ శాతం క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటున్నారు. దానితో పాటుగా ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో గ్రామ స్థాయి నుంచి సిటీ లెవెల్ వరకు చర్చిలు ఎక్కువగా కనబడుతున్నాయి. వాళ్ళకి మాత్రం ఫండింగ్ ఎక్కువ కనబడుతుంది. హిందూ సాంప్రదాయం సంబంధించి దేవాలయాలకి ఫండింగ్ ఇవ్వట్లేదు. అదేవిధంగా అవి ఎక్కడ కూడా కనిపించట్లేదు అనే దానికి మీరు ఏమంటున్నారు? ఇది కేవలం ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారం మాత్రమే. నెంబర్ 1, వాళ్ళు రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తారా లేదా అనేది ముందు తేల్చుకోమనండి. ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచ వ్యాప్తంగా లౌకిక రాజ్యం ఏది అంటే భారతదేశం. అన్ని కులాలు అన్ని మతాలని గౌరవించేది ఏది మన ప్రియాంబుల్లోనే రాసుకున్నాం. అందరినీ గౌరవిస్తామని. నెంబర్ 2, ఇంకొకటి ఏంటంటే ఎక్కువ శాతం హిందువులు ఉన్న ఎక్కువ శాతం తక్కువ శాతం అని కాదు. అది శాతం భారత రాజ్యాంగంలో నేను ఒక్కటే అడుగుతున్నాను. మీరు లౌకిక రాజ్యాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తారా లేదా అది చెప్పమనండి. ఒకటి ఏదైనా మన రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది. ఇది మనది లౌకిక దేశం. ఇది అన్ని కులాలు మతాలు సమానంగా చూడాలనేది, పరమత సహనం ఉండాలనేది మన హిందూ సాంప్రదాయం కూడా పరమత సహనం ఉండాలనే చెప్తుంది. రాజ్యాంగం కూడా అదే చెప్పింది. రెండో విషయం ఏంటంటే చర్చలు కట్టేస్తున్నారు లేకపోతే ఇంకోటి కొట్టేస్తున్నారు, ఇవన్నీ కూడా అబద్ధం. రెండోది మాది ఒకటే క్రిస్టియానిటీకే సపోర్ట్ చేస్తున్నారు. 100కి 1000% అబద్ధం. ఎందుకంటే ఈవేళ తిరుపతి డెవలప్మెంట్ చూడండి, లేకపోతే ఏ టెంపుల్ అయినా చూడండి. ఇప్పుడు అట్లాగే మన కోనసీమలో రథం కాలిపోయింది రాజోల దగ్గర టెంపుల్ నరసింహస్వామి గుడిలో. అది ఎవరో ఏదో సంఘటన జరిగితే దాన్ని మతతత్వానికి తిప్పి పెట్టాలని చెప్పి బీజేపీ నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ చేశారు. ఇమ్మీడియట్గా ముందు ఈ ప్రచారం అంతా పక్కన పెట్టండి అని సీఎం గారు ఎంత పాజిటివ్గా స్పందించి వెంటనే రథాన్ని ఇంచుమించుగా నేను అనుకుంటూ 100 రోజుల్లో దాన్ని చేసి ఆ గుడికి అప్పచెప్పడం జరిగింది. గుడి డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పిఠాపురంలో చూసుకుంటే నేను ఇంతకాలంలో కూడా చాలా టెంపుల్స్ నేను చేయించాను. పాదగయ డెవలప్మెంట్లో నా పాత్ర ఉంది. అలాగే మాధవస్వామి డెవలప్మెంట్లో గుడి నా పాత్ర ఉంది. అట్లాగే మిగతా టెంపుల్స్ సకలేశ్వర స్వామి కావచ్చు, సోమేశ్వర స్వామి కావచ్చు, ఏ టెంపుల్ అన్నా అయ్యే కాదు ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీ అంతటి మీద రామాలయాల విషయంలో కానీ శివాలయాల విషయంలో కానీ ఎవరు ఎక్కువగా ప్రోత్సహించారంటే వంగా గీత గారు అనే చెప్తారు. ఇది నేను చెప్పచ్చు. పార్టీకి మతతత్వం అంటగట్టి ఇప్పుడు 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, మొన్న మీరు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి గారు చెప్పడం జరిగింది, ఇక్కడ మాకు దేవాలయాలన్నీ ఏదో ధ్వంసం చేస్తున్నట్టుగా పిఠాపురంలో లేనిపోని అంటగట్టే ప్రయత్నం చేయొద్దు అనేది నా ప్రయత్నం. ఎందుకంటే ఇది ఎలక్షన్ ఎంతవరకు ఉంటుందండి? మే 15తో 13తో ఎలక్షన్ అయిపోతుంది. తర్వాత జూన్ 4తో కౌంటింగ్ అయిపోతుంది. అప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. ఈ లోపల పిఠాపురం నియోజకవర్గాన్ని అపప్రద చేయటం ఎందుకు? లేనిపోని పిఠాపురం అండగట్టడం ఎందుకు? ప్రజల్ని విభదీసి పాలించడం ఎందుకు? కేవలం మన ఓట్ల కోసం అలా చేయొద్దని నా విజ్ఞప్తి. ఇక్కడ ఎవరు మా పార్టీ ఎప్పుడు కూడా అట్లా చేయదు. ముఖ్యమంత్రి గారు సర్వమతాన్ని ఆయనకి ఎక్కువ అభిప్రాయం ఉంటే ఉండొచ్చు. వాళ్ళ తాతల దగ్గర నుంచి వచ్చింది క్రిస్టియానిటీకి, అది నమ్మచ్చు.
అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఎవరైనా నమ్మొచ్చు. కానీ ఒక ఒక నమ్మడంలో తప్పు ఒక లేదు, దాన్ని గవర్నమెంట్ ప్రోత్సహించడం అనేది ప్రోత్సహించడం అనేది ఇంకా నేను చెప్పబోతాను 100% అబద్ధం. అది కేవలని తప్పుడు ప్రచారం, కేవలని మతతత్వం మీద ఓట్లు ఏరుకుందామనే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. రెండోది ఫండ్స్ ఎక్కువ ఇస్తున్నారంటే మాకు తెలుసు, నేను ఎంపీగా చెప్తున్నాను. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు దేశం మొత్తం మీద ఆల్ ఎన్జిఓస్కి ఫండ్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేశారు. ఎఫ్సిఆర్ఐ మొత్తం కంప్లీట్ క్లోజ్ చేశారు. ఎవరికి ఫండ్ ఇవ్వట్లేదు, ఎవరికి ఇవ్వట్లేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూటమిల్లో కావచ్చు, వాళ్ళ చర్చిల్లో కావచ్చు, వాళ్ళు డొనేషన్ చేసి వాళ్ళు చేస్తున్నారు తప్ప గతం మాదిరిగా కాంగ్రెస్ ఉన్నప్పుడు గుట్టలుగా డబ్బు వచ్చేది క్రిస్టియానిటీకి, మిషనరీస్కి. బోళ్ళు సభలు, పెద్ద పెద్ద సభలు పెట్టేవారు, బోళ్ళు కార్యక్రమాలు చారిటీ చేసేవారు, మత ప్రచారం చేసేవారు, మత కన్వర్షన్ కూడా చేసేవారు. ఇప్పుడు ఈ బీజేపీ వచ్చిన తర్వాత మొత్తం ఎవరినన్నా అడగండి, మీరు చూడండి అట్లా ఉంది. ఇది రెండు జాతీయ పార్టీలకు ఉంది. బట్ మాకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చేసరికి సర్వమత సమానత్వం, అందరూ ఒక్కటే అనేది మా అభిప్రాయం. మీకు గుడికి కావాలన్నా డబ్బులు ఇచ్చినవి ఉన్నాయి, చారిటీకి కావాలన్నా డబ్బులు ఇచ్చినవి ఉన్నాయి, మిషనరీకి కావాలన్నా డబ్బులు ఇచ్చినట్టున్నాయి, మసీదుకి కావాలన్నా ఇచ్చినాయి. అంతేకాదు ఇప్పటి వరకు చెప్పమానండి, ఈ చెప్పే వాళ్ళందరినీ మీరు ఎవరైనా పూజారులకి ధూపదీప నైవేద్యాలు కాకుండా పూజారులకి ఎవరికైనా ఇచ్చారా? లేకపోతే వీళ్ళు మసీదుల్లో ఉండే ముస్లిం మసీదుల్లో ఉండే మౌలాలకు ఎవరైనా ఇచ్చారా? ఫాదర్స్కి ఎవరైనా ఇచ్చారా? అన్ని మతాలకి సరిపడా వాళ్ళకి ఆర్థిక సహకారం కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగింది. అంటే సర్వమత సమానత్వాన్ని ముఖ్యమంత్రి గారు చేయడం జరుగుతుంది. ఇది ప్రతిపక్షాలు ఓట్లు పొందడానికి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చేసే కామెంట్స్ తప్ప ఇంకొకటి కాదు. మీరు ఇందాక అన్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు మొత్తం క్రిస్టియానిటీకి మొత్తం వాళ్ళకి నిధులు పంపించి వాళ్ళకి కేటాయించాలని చెప్పారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అప్పుడు ఉండేదంటున్నాను నేను. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ ఎఫ్సిఆర్ఐ చేసేది రాష్ట్ర ప్రభుత్వం ఇంకేవి ఉండదు దాంట్లో ప్రాధాన్యత. రాజశేఖర రెడ్డి గారు కూడా ఎప్పుడు ఫలానాది ప్రాధాన్యత ఇమ్మని ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఎప్పుడు కూడా అన్ని మతాలకే చేశారు. మీరు ఎవరైనా చెప్పండి, రాజశేఖర రెడ్డి గారు రైతులకు చేశారు, అందరు చేశారు. ఓకే, ఈ భక్తి వరకు వస్తే ఆయన కూడా ఎప్పుడు ఎవరిని ఈ కులానికి చేయమని కానీ ఈ మతానికి చేయమని ఎప్పుడు చెప్పలేదు. తర్వాత ఎఫ్సిఆర్ఐ గురించి నేను మాట్లాడాను యాజ్ ఏ ఎంపీగా. నేను చెప్పింది ఒకటే ఎఫ్సిఆర్ఐ. ఈ ఎఫ్సిఆర్ఐ నుంచి ఫండ్స్ ఏ ప్రభుత్వంలో ఎక్కువ వచ్చాయి, ఏ ప్రభుత్వంలో కట్టడి అయిపోయాయో చూడమని చెప్పండి. అది మనకెవరికి రాష్ట్రాలకి సంబంధం ఉండదు, రాష్ట్రాలకు హక్కు ఉండదు. ఆ కంట్రోల్ అంతా హోమ్ మినిస్టర్, కేంద్ర హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలోనే ఉంటుంది. అప్పుడు విచ్చలవిడిగా వచ్చాయి, తర్వాత ఏమో కట్టుదిట్టం చేశారు. ఎవరు ఏ విధంగా చేస్తారని మనం అర్థం చేసుకోవాలి. మనం 2019లో కోడికత్తితో వచ్చినటువంటి ఒక సింపథైజ్ బయటికి జరిగింది, ఒక ప్రచారం జరిగింది. ఇప్పుడేమో రాయి తలకి తగిలింది. అది ఎవరు వేశారు, అది మీ వల్లే వేయించారు, మీ వల్లే చేశారు, లేదంటే అది ఎయిర్ గన్తో వచ్చింది. అంత ఒక రాయి ఒక మనిషి వేస్తే అంత ఫోర్స్ఫుల్గా ఒకటే ప్లేస్లో అంత క్రౌడ్లో జరగదు అని చెప్పేసి ఒక నాడు ఉంది. మన దీనికి మీరేమంటారు? అంటే ప్రతిపక్షాలు కూడా ప్రజాస్వామ్యంలో అసలు కనీసం అది ఎవరి మీదైనా కావచ్చు, ఏ వ్యక్తి మీదైనా కావచ్చు, ఏ పార్టీ మీద ఒక దాడి ఒక సంఘటన జరిగినప్పుడు ముందు ఖండించాలి. నెంబర్ 1 ఎవరైనా ఒకటే ఖండించడం. నెంబర్ 2 ఇలాంటి పునరావృతం కాకుండా చూడమని చెప్పాలి. పెద్ద పెద్ద నాయకులు కూడా ఇది మీరే చేయించుకున్నారు, ఎందుకు ఎవరి ప్రాణాల మీదకి ఎవరు తెచ్చుకుంటారు? ఇది అక్కర్లే. అంటే అసలు ఇప్పటికే జనం జగన్ గారి మనసులో కంప్లీట్ జగన్ గారి ఆలోచనలో జనం ఉంటారు, జనం మనసులో జగన్ గారు ఉంటారు. ఇది కంప్లీట్ అంతా ఇది పూర్తిగా ఎవరు ఒప్పుకున్నా కాకపోయినా జరిగిపోతుంది. రెండవది జగన్ గారికి మంగళహారతులు పడుతున్నారు, నీరాజనాలు పలుకుతున్నారు, పూల వర్షాలు కురిపిస్తున్నారు, లక్షలాది మంది వస్తున్నారు. ఇది తట్టుకోలేక నేనేం చెప్తానంటే ఈ సంఘటన ఎలా జరిగింది అనేది ఎవరు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా నిజాలు పోలీసులు తీర్చడానికి టీం వేశారు. ఎలక్షన్ కమిషన్ పోలీసులు తీర్చాలి ఎవరు వేశారు, ఏం జరిగింది, దాని సంఘటన ఏంటని. మేమేం చెప్తున్నామంటే జనం పూల వర్షం కురిపిస్తున్నారు, ప్రతిపక్షం ఒక పక్క రాళ్ళు వర్షం, ఒకవేళ వాళ్లే చేయించుంటే వాళ్ళ రాళ్ల సంఘటన బట్టి వాళ్ళు విమర్శల వర్షం కురిపించేస్తున్నారు తప్ప వాళ్ళకి భయం ఆందోళన అండి. ఒక పక్క అసూయ, ఒక పక్క ఇబ్బంది. ఎందుకు ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది జగన్ గారి వెంట ఉండాలి? ఎక్కడో నెగిటివ్గా ఉంది, జగన్ గారికి అంతా నెగిటివ్గా ఉంది, గవర్నమెంట్ అంతా పాడు చేసింది లేకపోతే అని చెప్తున్నారు.
మీరేమో అలా చెప్తున్నారు, జనమేమో లక్షల లక్షల మంది వస్తున్నారు. వాళ్ళకి కంపారిజన్ కుదరట్లేదు, వాళ్ళు మీటింగ్లకి ఎక్కువ మంది రావడం లేదు. ఈ ఇబ్బందితో లేనిపోని అన్ని కూడా మాకే అంటగట్టడానికి చూస్తున్నాం. మేడం, పిఠాపురం నియోజకవర్గానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు వెనక టీడీపీ, అదేవిధంగా బీజేపీ, ఇక్కడ లోకల్ స్థానికంగా చూసుకుంటే వర్మ గారు బ్యాక్ గా ఉన్నారు. కానీ మీ గెలుపు కోసం 5 మంది మంత్రులు పనిచేస్తున్నారు. దానితో పాటుగా ఒక కాపు నాయకుడు, ప్రజానాయకుడు కాకుండా ఒక ఓన్లీ కాపు నాయకుడు ముద్రపడిపోయినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కూడా పనిచేయడం జరుగుతుంది. సో మరి దీనికి మీరు ఏమంటారు మేడం? ఒక 5 మంది ఎంపీ మంత్రులతో పాటుగా ఆయన కూడా పనిచేస్తున్నారు. 5 మంత్రులు అన్నది శుద్ధ అబద్ధం అండి, అది కరెక్ట్ కాదు. ఊరికే అది అంతా ప్రచారం, వాళ్ళు వచ్చేసారు వీళ్ళు వచ్చేసారు. ఇప్పుడు మా పార్టీని గెలవటానికి మేము ఎంతమంది వస్తే అసలు వాళ్ళకి ఎందుకు? వాళ్ళ పార్టీ గెలుపు కోసం వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు మాట్లాడుకోవాలి. నేనైతే నా నుంచి అయితే అదే సమాధానం. రెండవది, మాకు ఇప్పుడు కాదు, ఈ ఎలక్షన్ వచ్చింది వంగా గీత గారు ఇక్కడ సీట్ ఇచ్చారని కాదు, దగ్గర సంవత్సరం ముందు నుంచి మిథున్ గారు మా 5 జిల్లాలకి ఇన్ఛార్జ్. ఇప్పుడు కాదు, ముందు నుంచి కోఆర్డినేటర్ ఆయనే, సీట్లు ముందు నుంచి కూడా ఆయనే ఉన్నారు, ఆయనే కోఆర్డినేట్ చేస్తారు. ప్రతి పల్లెటూరులో రాజకీయం ఉంటుంది, ప్రతి వార్డులో రాజకీయం ఉంటుంది, అన్నింటినీ కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయడానికి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా వాళ్ళ పార్టీకి ఉండాలి, మా పార్టీ ఎవరైనా రాజకీయ పార్టీకి కోఆర్డినేటర్స్ ఉండాలి. అది ఒకటి. మంత్రులందరూ చేసేసారనేది ఒట్టి అబద్ధం. కురసాల కన్నబాబు గారు అన్నారు, ఆయన ఎలక్షన్లో ఆయన ఉన్నారు, మా దగ్గరికి అసలు రానే లేదు. ఇంకెవరెవరో మించి మంత్రులు వేశారన్నారు, అవన్నీ కూడా ఏమీ కరెక్ట్ కాదు. ఒకే ఒకటి, నాకు కన్నబాబు గారికి జ్యూరిస్డిక్షన్ ఉంది, అయినా రాలేదు. ఆయన నియోజకవర్గానికి నేను వెళ్ళాలి, ఎందుకంటే మా పక్కన ఫిషర్మెన్ అంతా కలిసి ఉంటారు. అలాగే దాడిశెట్టి రాజా గారికి మాకు తొండంగి కొత్తపల్లి కలిసి ఉంటుంది. నేను ఆయన నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉండే లేడీస్ అందరికీ నేను చెప్తాను. ఆయన అలాగే ఇక్కడికి వచ్చి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఫిషర్మెన్ అందరినీ ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసి బాగా చేయండి, మేము అందరం మీకు ఉంటాము, గీత గారికి చేయాలని చెప్పారు. దాంట్లో తప్పే ఉంది. అదేదో వాళ్ళ మీద దాడి కింద చేసేసినట్టు, అంటే రివర్స్ లో అన్ని మా మీద చేసేస్తున్నారని ఈ సింపతి పొందడానికి ప్రయత్నం ఏంటండి? జనానికి ఏం చేస్తున్నారో చెప్పాలి, కానీ జనానికి ఏం చేయాలో చెప్పాలి. నేను చెప్తున్నాను, ఈ 25 సంవత్సరాల నుంచి నేను ఏం చేస్తానో చెప్తాను, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో చెప్తున్నాను. ఇంకా నేను ఇచ్చిన ఫండ్స్ కోట్లాది రూపాయలు, దగ్గర 25 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి పిఠాపురం నియోజకవర్గంలో. ఇవన్నీ ఎలా చేస్తామని చెప్తాం. రేపు రాబోయే పిఠాపురం నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి చేస్తానో చెప్తాను. మీరు కొంత చెప్పండి, అలాగా చెప్పి ప్రజల్ని నిక్కచ్చిగా ప్రజల ముందు ఇవన్నీ ఉంచుతాం. ప్రజల ఇష్టం, ప్రజల నిర్ణయమే ఫైనల్. ప్రజలు ఏది నిర్ణయిస్తే అది నిర్ణయిస్తారు. నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది, నాకు వారితో ఉన్న అనుబంధం, వారికి నాతో ఉన్న అనుబంధం, నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా వైసీపీనే గెలిపిస్తారు, వంగా గీతను గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను. ఇది నా ఆత్మస్థైర్యం. ఇది నేను చెప్తున్నాను. నన్ను ఆడవాళ్ళు గౌరవిస్తారు, మగవాళ్ళు గౌరవిస్తారు, చిన్నలు గౌరవిస్తారు, పెద్దలు గౌరవిస్తారు, అందరూ వాళ్ళ ఇంటి మనిషిలో చూసుకుంటారు. నేను కూడా నా పిఠాపురం నియోజకవర్గం నా కుటుంబం లెక్క. నేను వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళతోనే వెళ్తాను. కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది. మీరు కూడా వాళ్ళు చెప్పండి. మీ ప్రత్యర్థి కళ్యాణ్ గారు మాట్లాడారు ఏమన్నా, అంటే నన్ను ఓడించడానికి ఇంతమంది మంత్రులు కూటమిగా చేరి ఇలా చేశారు, అంటే ఒక మహిళ చేతిలో నన్ను ఓడించాలని చెప్పి భారీ కుట్ర వేశాడు అని చెప్పేసి. ఇది చాలా తప్పండి. ఇన్ని సంవత్సరాల బాధ మహిళ చేతిలో అంటే మహిళ చాలా తక్కువనా? ఏంటి ఉద్దేశం? ఒక మహిళ చేతిలో ఓడిపోయి ఎవరన్నా కూడా నేను ఒప్పుకోను. మేము సమానంగా పోటీ చేస్తాం. నేను సమానంగానే పోటీ చేశాను. నేను ఎంపీగా జనరల్ కేటగిరీలో పోటీ చేసి వచ్చాను, ఎమ్మెల్యేగా జనరల్ కేటగిరీలో పోటీ చేశాను. ఈ రోజుల్లో ఇంకా మహిళా పురుషులు అని ఏం లేదు, ఎవరైనా పోటీయే. నేను అదే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి కూడా, మా సోదరుడికి కూడా నేను చెప్పేది ఒక్కటే, దయచేసి ఈ ఎన్నికలు అంతా కలిపి 30 రోజులు ఉంటుంది. అందరూ మళ్ళీ మామూలుగానే ప్రజలతో సమానంగానే ఉండాలి మనం. కాబట్టి ఎన్నికల్లో రాజకీయాల్లో నియోజకవర్గానికి ఏం చేస్తాం, ప్రజలకు ఏం చేస్తాం, ఏ విధంగా అందుబాటులో ఉంటాం, ఈ విషయాలు చెప్పి రాజకీయ వాతావరణం అంతా ప్రజల్లో విడిపోవద్దు. వాళ్ళకి ఫ్రీగా వదిలేద్దాం. వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళకి వేస్తారండి. నేను చెప్తున్నాను నాకేమని, మీరు చెప్తారు మీకేమని. నిర్ణేతలు ఎవరు? ప్రజలు ఓటర్ దేవుళ్ళు. వాళ్ళు దీవిస్తారు వాళ్ళని. ప్రజలు ఎప్పుడు ఓడించరండి. ప్రజలు ఎవరిని ఓడించరు. ప్రజలు ఉన్న వ్యక్తుల్లో ఒకళ్ళు సెలెక్ట్ చేసి గెలిపిస్తారు. నా నమ్మకం అది. ప్రజలు ఎప్పుడు గెలిపిస్తారు. అలాగే ఇప్పటి వరకు నేను పోటీ చేసిన అన్నింటిలో నన్ను గెలిపించారు. నాకు ఆ విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. నేను ధైర్యంగా చెప్తున్నాను, నాకు గెలుపు అవకాశం ఉంది, గెలిపిస్తారు నన్ను. అందులో నాకు మెయిన్ సపోర్ట్ ఏంటంటే జగన్ గారి మీద ప్రజలకున్న నమ్మకం, నేను వాళ్ళతోనే ఉంటానని ప్రజలకున్న విశ్వాసం. ఈ రెండిటి వల్ల కూడా ప్రజాస్వామ్యంలో ఒక కొత్త వరి సృష్టించారు కాబట్టి ప్రజలకి అన్ని రకాల నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలు నన్ను గెలిపిస్తారని నమ్మకం ఉంది. మీరు కూడా అలాగే చెప్పండి.
అంటే నేను ఒక్కటే చెప్తున్నాను అందరికీ కూడా, మా నాయకులు కాదు, మా నాయకులందరికీ నేను చెప్తాను, దయచేసి రాజకీయ వాతావరణం గ్రామంలో పాడు చేయొద్దు. ఎవరు ఎన్నికల ప్రణాళిక, ఎవరు వచ్చినా ప్రతిపక్షాలు ఏమన్నా మీరు మాట్లాడొద్దు. ప్రశాంతంగా ఉండండి. మన పని మనం చేసుకుందాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రశాంతంగా వెళ్ళిపోదాం. రాజకీయాల్లో ఎన్నికల వాతావరణంలో ఎన్నికల పరంగా విభేదాలని మనస్తాపాలు కానీ కూడి కావద్దని నేను చెప్తాను. మనం కొంత శాతం వరకు ప్రజాక్షేత్రంలో వాళ్ళ పబ్లిక్ అభిప్రాయం ఏంటంటే, వంగగీత గారు స్థానికంగా చాలాసార్లు మేము చూసాము, ఇప్పుడు ఒక అవకాశం అడుగుతున్నారు కళ్యాణ్ గారు, సో ఆయన కూడా మేము అవకాశం ఇస్తాము అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. సో దానికి మీరు ఓటేసేటప్పుడు నోటు తీసుకుంటారని అడగడం కూడా జరిగింది. స్వచ్ఛందంగా కళ్యాణ్ గారికి వేస్తాం, మరి గీత గారు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతారో మాకు తెలియదు అని చెప్పడం జరిగింది. దానికి మీరు ఏమంటారు? నోటేంటి? ఓటేసేటప్పుడు డబ్బులు పంచుతున్నారు కదా, ఎన్ని వేల కోట్లు పంచుతున్నారు అని చెప్పేసి అడిగితే, గీత గారు ఎన్ని వేల కోట్లు పంచుతారో మాకు తెలియదు, స్వచ్ఛందంగా కళ్యాణ్ గారికి వేస్తామంటున్నారు. మేమైతే డబ్బులు పంచాం. వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు పంచుతారో మాకు తెలీదు. లక్షల కోట్లు పంచుతారా, వేల కోట్లు పంచుతారా, లక్షల కోట్లు పంచుతారా, అది వాళ్ళ ఇష్టం. మేమేం చెప్పలేము, మేమేం అనలేము. ఎన్నికల విధానం వాళ్ళు చూసుకుంటారు. నేను ఒకటే చెప్తున్నాను, జగన్ గారి ప్రభుత్వం మీకు గౌరవాన్ని ఇచ్చింది, మీకు పనిచేస్తుంది. ఈ వంగా గీత మీకు సేవ చేస్తుంది, మీకు అందుబాటులో ఉంటుంది. మీకు ఎన్ని కార్యక్రమాలకి మీకు అన్నిటికీ ఉంటాం. కాబట్టి ఎమ్మెల్యే అంటే వెళ్ళి శాసనసభలో మాట్లాడటం మాత్రమే కాదు, అసెంబ్లీ స్థానంలో మొత్తం అందరికీ అందుబాటులో ఉండే అన్ని సేవలు చేయాలి. దానికి వంగా గీత సిద్ధంగా ఉంది. మా జగన్ గారి మద్దతుతో, మా కేడర్ అందరి మద్దతుతో నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క బిజీ టైంలో మాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.